ఫ్రెండ్స్ ఈ వీడియోని మనమైతే ఎలైట్ మోషన్లో అయితే చేశాము. అండ్ ఈ వీడియోకు కావాల్సిన మెటీరియల్ అవన్నీ మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మనం ఎక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ ప్రీ వీడియో చూద్దాం. ఆ తర్వాత ఎడిటింగ్ అయితే మీరు చూసి అయితే చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇది కాపీరైట్ ఇష్యూలో అయితే కొంచెం మ్యూట్లో పెట్టాను, కొంచెం అర్థం చేసుకోండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు, అది కూడా మీకు చెప్తాను ఇక్కడ ఏం చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఎలైట్ మోషన్ ఉంది, మీరు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని కొంచెం లాంగ్ ప్రెస్ అయితే చేసేయండి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ లింక్ అని కనిపిస్తుంది కదా, షేర్ లింక్లో వెళ్ళేసి అంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ని, లేదంటే మీ యొక్క ఓన్ నెంబర్ ఉంటే మీ నెంబర్ని అయితే సెండ్ చేసుకోండి. ఇది నా ఓన్ నెంబర్ని నేను సేవ్ చేసుకున్నాను. ఇలా దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని ఏరో మార్క్ మీద క్లిక్ చేసి ఇలా సెండ్ అయితే చేసుకోండి. ఇలా సెండ్ చేసుకున్న దానికి మీరు ఇంకే బెనిఫిట్ ఏంటంటే దీని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్లీ మనకు ఎలైట్ మోషన్లో అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, ఈజీగానే చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? హాయ్ హలో అందరికీ. మనం అయితే చాలా డేస్ తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాం. కాకపోతే ఈ వీడియో నేను కూడా సొంతంగా అయితే ఏం చేయలేదు, అన్న వీడియో చేసి ఉండు, దాన్ని నేను కొంచెంగా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అది ఏ విధంగా చేయాలి ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఇన్పోన్ చేసుకుంటే దీని మీద అయితే క్లిక్ చేయండి. ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే కెమెరా ఆప్షన్ ఉందో, మనకు పాత సబ్స్క్రైబర్లకు అయితే తెలుసు, కొత్త వాళ్ళని ఎవరైనా వీడియోని చూస్తే ఏదైతే మార్క్ ఉందో దాన్ని మనకు ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు కెమెరా ఆప్షన్ ఒకటి ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేసి ఆన్ చేసుకోండి అండ్ దీన్ని బ్యాక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ని చూసినట్లయితే మీకు ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఓకే, ఈ విధంగా ఉంది కదా మనకు. అంటే మొత్తం లేయర్స్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇగో దీన్ని నేను ఈరోజు బ్రేక్ డౌన్ చేస్తున్నాను, అంటే ఏ విధంగా ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేశారు. ఇది ఐ బ్లింకింగ్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ వీడియోలో అన్నిటికంటే. సో దీన్ని ఎలా చేశారంటే అన్న ఎలా చేసిండు కూడా నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఏదైనా మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసుకోండి. ఇది రెక్టాంగిల్ షేప్, మనకు ఇది ఫుల్ ఇమేజ్ అయితే మనకు డైరెక్ట్ పెట్టుకొని ఈ రెక్టాంగిల్ని షేప్ని మనం ఎడిట్ చేసుకోవాలి. మనకి ఎలాంటి జూమ్ ఎఫెక్ట్ కావాలి ఈ షేప్ ద్వారా మనం అయితే చూస్ చేసుకోవాలి. సరేనా? అండ్ ఏదైతే ఇక్కడ ఫస్ట్లో ఇది చూడండి, కలర్ మ్యాచింగ్ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ వేరే ఫోటో ఉంది, దీనికి వేరే కలర్ పెట్టండి. యాక్చువల్గా ఇది మొత్తం ఒకటే, ఇది మీకు రెడ్ కనిపిస్తుంది, దీన్ని కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేశారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ విషయం ఐ బ్లింక్ ఏదైతే ఉందో నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా ఇది బ్లింక్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక పక్కన ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేయండి. యాక్చువల్లీ ఓపెన్ అయ్యి దీన్ని ఏం చేశారంటే ఇదే ఫోటోని మనం ఏదైనా ఏ యాప్లో పెట్టేసి, ఏదైనా మనకు జెమినీ, గూగుల్ జెమినీ, ఏదైనా మీకు నచ్చిన ఏ యాప్లో పెట్టేసి ఐ క్లోజ్ అని ఒక ప్రాంప్ట్ రాసేసి ఆ ఇమేజ్ని యొక్క ఏదైతే ఇమేజ్ తీసుకున్నారో దాన్ని ఐ అయితే క్లోజ్ చేయించుకోండి అండ్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. సరేనా? ఇగో అది కొంచెం బ్లింక్ ఎఫెక్ట్లో అయిపోతుంది, చూసారు కదా. ఇగో ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు, ఇది కొంచెం కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అవి ఉన్నాయి. యాక్చువల్గా మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు చేయాల్సింది అవసరం పెద్దగా ఏం లేదు. మీరు జస్ట్ ఫోటో చేంజ్ చేసుకున్నా మీకు సరిపోతుంది. ఫోటో చేంజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చెప్తాను, టేస్ట్ అన్నీ ఉంటాయి. ఇగో సేమ్ ఐ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఐ ఎఫెక్ట్ అన్నిటికీ మీరైతే ఐ ఎఫెక్ట్ ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా ఐ అంటే కొంచెం ఐ క్లోజ్ చేసిన ఫోటో అయితే కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే మీరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెకండరీ వచ్చేసి మీకు ఫోటో చేంజ్ చేయాలని చెప్పాను కదా, ఇది ఏదైనా మీద అయితే క్లిక్ చేయండి. ఏదైనా ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళేసి ఇక్కడ ఏదైతే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తారో దీన్ని క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ గ్యాలరీలో వెళ్ళిపోతారు. సరేనా? అక్కడ నుంచి మీరు అయితే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇది ఫొటోస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా అదే షేప్ మీద అయితే రావాలి. ఏదైతే ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందో సెకండ్ ఫోటో మీద కూడా దాని మీదనే ఎగ్జాక్ట్లీ ఐ మీద ఐ రావాలి. అప్పుడే అది బ్లింక్ ఎఫెక్ట్ అనేది ఎగ్జాక్ట్లీగా వస్తుంది మనకు. లేదు అది ఇది అనుకుంటే కొంచెం ఎఫెక్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, అప్పుడు ఆ వీడియో ఇంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. అయితే ట్రై అయితే చేయండి. ఒకే టైంలో అందరికీ అంతే పర్ఫెక్ట్గా రావాలంటే కాదు, మెల్లమెల్లగా మీకు అలవాటు అయిపోతుంది, మెల్లమెల్లగా మీరు కూడా నేర్చుకోవచ్చు. సరేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా బ్రేక్ డౌన్ చేశాను. మీకు కావాలంటే ఫుల్ వీడియో చేద్దాం, దాని మీద ఒక 20 మంది కామెంట్ చేస్తాను ఈ ఫుల్ వీడియో ఎలా చేయాలి, మొత్తం 30 minutes 40 minutes సంథింగ్ ఏమో టైం అవుతుంది కదా, అది చేయమంటే అది కూడా చేద్దాం. సరేనా? అన్ని వీడియో నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంపోర్ట్ అనేది మీకు తెలిసింది కదా, డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి ఓకే పార్క్ కొంచెం అయితే లేదు 1 minute. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఎంత జీడీలో కావాలో అంత జీడీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సరేనా?